గుండెపోటుకు గురైన వారికి ఒకే ఒక్క ఇంజెక్షన్ చేసి ప్రాణాలను కాపాడవచ్చని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి సౌభాగ్యవాణి తెలిపారు. 45,000 రూపాయల విలువైన ఇంజెక్షన్ను ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం ఉదయం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లకు, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు ప్రజలకు అవగాహన సమావేశం నిర్వహించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పాల్గొని గుండెపోటు మరణాలను తగ్గించే టెనెక్టే ప్లస్ ఇంజెక్షన్ గురించి వివరించారు. గుండె నొప్పి లక్షణాలు గుర్తించిన వెంటనే ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా గంటలోపు హాస్పిటల్కు తీసుకువస్తే ఈ ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుందని, తద్వారా దాదాపు ప్రాణహాని నుండి తప్పించుకోవచ్చునని చెప్పారు. గ్రామ పట్టణాల్లో ఉండే ప్రభుత్వ స్పోక్ వైద్యశాలలో ఈ టెనెక్టే ప్లస్ ఇంజెక్షన్ను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ ద్వారా వివరాలు నమోదు చేసి 45,000 రూపాయలు విలువ చేసే ఈ ఇంజెక్షన్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, ఈ ఇంజెక్షన్ చేసిన తర్వాత యాంజియోగ్రామ్ ఉండే ప్రభుత్వ హబ్ వైద్యశాలకు రిఫర్ చేసి వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ టి సౌభాగ్యవాణి పేర్కొన్నారు. ఈ ఇంజెక్షన్ చేయించుకునేవారు తమ ఆధార్ కార్డును కలిగి ఉండాలని చెప్పారు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఆశా హెల్త్ వర్కర్స్ కృషి చేయాలని, ప్రతి ఇంట్లోనూ ఈ సమాచారం తెలిసి ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ ఇంజెక్షన్ వల్ల ప్రాణాలని కాపాడుకోవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ డి శ్రీకాంత్, డాక్టర్ టి వినీల్, డాక్టర్ చలపతిరావు, డాక్టర్ రమాదేవి, డాక్టర్ అపర్ణ, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, ఎన్ఎస్డి స్టాఫ్ నర్స్ సత్తార్, పరిపూర్ణ, హెడ్ నర్సు శారద తదితరులు పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. అందరికీ నమస్కారం. మన తెనాలి జిల్లా వైద్యశాలలో స్టెమీ ప్రోగ్రాం పట్ల అవగాహన కార్యక్రమం ప్రారంభించాము. ఈరోజు స్టెమీ అంటే గుండెపోటు వచ్చిన వారికి సత్వరమే హాస్పిటల్కి తీసుకొని వస్తే అది ఈసీజీ తీసి అది గుండెపోటు అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత మన వైద్యులు గుంటూరు హబ్కి ఈసీజీని ఫోన్ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేశారు మన గవర్నమెంట్. ఆ యాప్ ద్వారా ఈసీజీని జీజీహెచ్ గుంటూరుకి పంపించడం జరుగుతుంది. అక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వైద్యులు మనకి డైరెక్షన్ ఇస్తారు. వారు ఏం చేయాలి, ఈ పేషెంట్కి మనం ఎట్లా చేయాలి ఏంటి అనేది మనకు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వారి సలహా తీసుకొని ఆ పేషెంట్కి థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ అని టెలెనెక్టే ప్లస్ అని ఒక ఇంజెక్షన్ ఉంది. అది చాలా కాస్ట్లీ ఇంజెక్షన్. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి అది సప్లై అవుతుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఆ పేషెంట్ని ఒక 1 అవర్ మేము అబ్జర్వేషన్లో ఉంచి ఇక్కడ నుంచి జీజీహెచ్ గుంటూరుకి తరలిస్తాము. షిఫ్ట్ చేసిన తర్వాత ఆ పేషెంట్కి కావాల్సిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఇవాల్యుయేషన్ చేసుకొని వారు సరైన వైద్యం చేసి ఆ పేషెంట్ని కాపాడటం జరుగుతుంది. సో ప్రతి ప్రాణం విలువైనదే. అందరూ దీని పట్ల అవగాహన కలిగి మీరు మీకు దగ్గర లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారికి సత్వరమే ఈ విషయాన్ని తెలియజేయండి. అండ్ ఈరోజు ఏంటంటే మనము నియర్ బై యూపీఎస్సీస్, పిఎస్సీస్, ఏఎన్ఎం అండ్ ఆశా వారికి కూడా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. వారు పిఎస్సీ అండ్ యూపీఎస్సీలో వారు అక్కడికి వచ్చిన పేషెంట్స్ కూడా తద్వారా వారికి అవగాహన కలిగించడం జరుగుతుంది. సో ఇది మనకి స్పోక్ అండ్ హబ్ పద్ధతి ద్వారా జరుగుతుంది. స్పోక్స్ అంటే ఈ మన గవర్నమెంట్ నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్స్, మన జిల్లా వైద్యశాల, వేమూరు, పొన్నూరు, కొల్లిపర, ఇట్లా ఈ సిహెచ్సిస్ అన్నీ స్పోక్స్ అంటాము. హబ్ అంటే జీజీహెచ్ గుంటూరు. సో ఇవన్నీ యాప్ ద్వారా స్పోక్స్ నుంచి హబ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఏదైనా పేషెంట్ సమాచారం మనము ఆ యాప్ ద్వారా హబ్కి తెలియజేయడం జరుగుతుంది. వారి సలహాను పాటించి పేషెంట్కి తగు వైద్యం అందించడం జరుగుతుంది. ఇవాళ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో స్టెమీ గురించి ఒక అవగాహన కార్యక్రమం కండక్ట్ చేస్తున్నామండి. మనకి ఇక్కడ రీసెంట్గా స్టెమీ అని ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ వారు లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే అండి, మనకి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి వాళ్ళకి అంటే ఇమీడియట్గా మనకి టెనెక్టే ప్లస్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇస్తే కనుక ఎంత తొందరగా ఇస్తే ఆ ఇంజెక్షన్ అంత తొందరగా మనకి హార్ట్ మజిల్ని సేవ్ చేయగలుగుతాం మనం. అంటే హార్ట్ అటాక్ అంటే మీకు అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. గుండెకి సంబంధించిన కండరంకి రక్త సరఫరా అందించే రక్తనాళాల్లో ఏదైనా బ్లాక్స్ ఉంటే కనుక ఈ హార్ట్ అటాక్ వస్తుందన్నమాట. అట్లా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి ఛాతీ నొప్పి రావచ్చు, ఆయాసం రావచ్చు, గుండె పిండేసినట్టుగా ఉండటం, ఛాతీలో టైట్గా ఉండటం, ఇటువంటి లక్షణాలు వస్తాయి అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఏదో చిన్న గ్యాస్ నొప్పి అనుకొని, లేదంటే కండరం నొప్పి అనుకొని అదే తగ్గుతుందిలే అని అలా డిలే చేస్తారు.
డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రక్త సరఫరా అందక గుండె కండరం చనిపోతుంది అన్నమాట. ఎక్కువసేపు రక్త సరఫరా అందకపోతే కండరం ఏ భాగం అయినా చనిపోతుంది. అలాగే గుండె కండరం కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం ఎంత ప్రయత్నించినా మళ్ళీ నార్మల్ అవ్వదు అది. కాబట్టి ఆ డ్యామేజ్ అవ్వకుండా చూడడానికి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం వెంటనే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తే కనుక అక్కడ ఈసీజీ తీస్తారండి. ఈసీజీ తీసి ఆ ఈసీజీని అవసరమైతే హబ్కి అంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న కార్డియాలజిస్ట్ గారికి పంపించి వారి సలహా తీసుకొని అవసరమైన హార్ట్ అటాక్ అని నిర్ధారణ చేశాక స్టెమీ అని పేషెంట్స్కి ఈ టెనెక్టిప్లేజ్ అని ఒక ఖరీదైన ఇంజెక్షన్ ఉంటుందండి. బయట అది కొనాలంటే 45,000 దాకా అవుతుంది. అటువంటి ఇంజెక్షన్కి మన గవర్నమెంట్ వారు ఫ్రీగా అందరికీ సప్లై చేస్తున్నారు. ఆ ఇంజెక్షన్ అవసరమైన పేషెంట్స్కి ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వెంటనే ఏంటంటే ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ క్లియర్ అయిపోయి రక్త సరఫరా మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దానివల్ల కండరం దెబ్బతినకుండా మనం సేవ్ చేయగలుగుతాం. ఎంత తొందరగా ఇంజెక్షన్ మనం అవసరమైన పేషెంట్స్కి ఇస్తే అంత తొందరగా మనం డ్యామేజ్ అవన్నీ